వీడియో విచ్ ఇస్ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్. యాక్చువల్గా హైదరాబాద్లో లేను, ఊరు వచ్చాను. క్రిస్మస్ ఉంటే ఫ్రెండ్స్ ఇంటికి వచ్చాను అనమాట. నేను నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, అక్కడ నిల్చున్నారు వాళ్ళు. సో ఎలాగో బోర్ కొడుతుందని డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ చేద్దాం అనుకున్నా. అండ్ బయటికి ఇలా వచ్చాం ఫొటోస్ దిగుదామని, అండ్ మీకు కూడా చూపిద్దామని బ్లాగ్ స్టార్ట్ చేశాను. గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా. ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది 2024. ఇంకొక 4 డేస్లో న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెల్కమ్ టు ద డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ ఎట్ మై ఫ్రెండ్స్ హోమ్. కాసేపు అలా బ్రేక్ తీసుకొని ఆఫీస్ స్ట్రెస్ నుంచి ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు క్రిస్మస్కి. అంకుల్ అండ్ ఆంటీ అందరూ ఇన్వైట్ చేశారని ఫ్రెండ్స్ ఇంటికి వచ్చాను. సో పొద్దున్నే ఏం లేగలేదు, లేచేసరికి ఇప్పుడు టైం 9 అయింది. లేచి ఫ్రెష్ అవ్వాలి. సో అలా ఫ్రెష్ అయ్యి నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా రెడీ అయిపోయి ముందు చూపించాను కదా ఆ లొకేషన్కి వెళ్ళిపోయాము ఫొటోస్ దిగుదామని. ఎవ్రీ ఇయర్ అసలు మేము కలిసి బాపట్ల బీచ్కి వెళ్ళే వాళ్ళం, బీచ్లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఈసారి వర్షం పడడం వల్ల ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అలానే అన్ని సెలవులు కూడా లేవనుకోండి. సో బీచ్కి వెళ్ళలేదు, బీచ్ మిస్ అయ్యాం. బట్ ఎంజాయ్ అయితే చేసాం, కలిసి టైం స్పెండ్ చేసాం హ్యాపీగా. సో ఇంకా ఇంటికి రాగానే చాలా ఆకలేసింది. అంతసేపు బయట ఫొటోస్ దిగేసరికి ఇంటికి వచ్చి తినేసిన తర్వాత ఒక గేమ్ ఆడదాం అనుకున్నాం, దంషరాట్స్. సో ఇక్కడ మా ఫ్రెండ్ ఒక వింత విన్యాసాలు చేసి చెప్పడానికి ట్రై చేసింది. మీరు ఏమన్నా ఆ మూవీ గెస్ట్ చేసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నేను కూడా గెస్ట్ చేసాను. సూటిగా చూడండి. ఇష్క ఇల్లు పుష్ప 2 ఇల్లు దారి దారి ఇంటికి వెళ్దాం, అత్తారింటికి. ఎవరిల్లు ఏంది కరెక్ట్గానే చేస్తుంటారు. ఇప్పుడైతే కొంచెం బాణం, రాముడు, సీతారాముడు, సీత కళ్యాణం, సీత ఇల్లు, సీతమ్మ వాకిట్లో సినిమాలు చేయడం. ఈవినింగ్ అయింది, ఇప్పుడే పడుకొని లేచాం. ఇక్కడ వర్షం పడుతుంది. కాసేపు అయ్యాక గోరింటాకు పెట్టుకోవాలి చేతులకి. అండ్ మా ఫ్రెండ్ అప్పుడే వంట స్టార్ట్ చేసింది నైట్కి. సండే ఏమంటూ చేస్తున్నావు? ఇంట్లో ఉన్నాం కదా, ఇంకా కడుపుకి ఖాళీ లేకుండా తింటూనే ఉన్నాం. స్నాక్స్ అని, లంచ్ తర్వాత వెంటనే ఒక గంట తర్వాత స్నాక్స్, గంట తర్వాత మళ్ళీ ఇంకేదో వర్షం పడుతుంది తినాలనిపిస్తుందని. ఈసారి క్రిస్మస్కి ఆంధ్రాలో తుఫాన్ అవ్వడం వల్ల వర్షం పడి చాలా మబ్బుగా అనిపించింది. ఇంకా నా ఫ్రెండ్ నాకు గోరింటాకు పెడుతుంది అనమాట. చాలా సంవత్సరాలు అయింది. ఎవ్రీ ఇయర్ వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడే ఇంకా 1 ఇయర్కి ఒకసారి పెట్టుకుంటాను అంతే గోరింటాకు. సో తను గోరింటాకు పెట్టింది. అండ్ ఎంతైనా గోరింటాకు పండినంత బాగా కోన్ పండదు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. సో నేను కోన్ ఎప్పుడో అవాయిడ్ చేసేసాను. ఎప్పుడైనా ఇలా ఊరికి వస్తే ఇలా ఎవరితోనైనా గోరింటాకు పెట్టించుకుంటాను. అండ్ నైట్ డిన్నర్కి టొమాటో రైస్ చేసింది. చాలా స్పైసీ అండ్ యమ్మీ ఉండే.
తిన్నాము, ప్రశాంతంగా పడుకున్నాను, హాయిగా నిద్ర వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే ఇదనమాట. నా చేతికి చాలా బాగా పండింది, ఆరెంజ్ కలర్లో, కొంచెం సేపటికి మెరూన్ అయింది అనుకోండి, చాలా నచ్చింది. ఆ రోజు క్రిస్మస్, సో ఆంటీ వేడిగా దమ్ బిర్యానీ చేసి పెట్టారు, ఫుల్గా మెక్కేసి చర్చ్కి వెళ్ళామన్నమాట.